హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మంతనాలు. సో స్పిరిట్ నుంచి ఫైనల్ గా అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. Right from my childhood, I just have one bad habit. ఎన్నో డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదని డిసప్పాయింట్ అవుతున్న ఫ్యాన్స్ కి మన వంగ అయితే బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఇచ్చాడు. నేనైతే అసలు స్పిరిట్ నుంచి ప్రభాస్ గారి బర్త్డేకి అప్డేట్ వస్తుంది అని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. బట్ ఈ ఆడియో టీజర్ మాత్రం నాకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇండియా మొత్తం షేక్ అయిపోతుంది ఈ టీజర్ వల్ల. ఈ టీజర్ గురించి ఈ వీడియోలో కాసేపు మాట్లాడుకుందాం. వన్ బ్యాడ్ హ్యాబిట్ అని ఒక క్యాప్షన్ తో రిలీజ్ అయిన టీజర్ గురించి నా థాట్స్ అన్ని ఈ వీడియోలో చెప్తాను, చివరి దాకా చూడండి. టీజర్ గురించి చెప్పాలంటే ఇట్ వాజ్ అమేజింగ్. ఇక్కడ ఎలాంటి విజువల్స్ గానీ ఎలాంటి లుక్ గానీ రివీల్ చేయకుండా మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుంది, మూవీ ప్రిమైస్ ఏంటి, మూవీ ఎంత ఇంటెన్స్ గా ఉండబోతుందనే అన్ని డీటెయిల్స్ ఇందులో రివీల్ చేశారు. నేనైతే 100% షూర్ ఈ ఆడియో క్లిప్ చూసినంతసేపు ఫ్యాన్స్ అందరూ ఆల్రెడీ ఒక సీన్ అయితే వాళ్ళ మైండ్ లో ఇమాజిన్ చేసుకుంటూ ఉంటారు అని. అండ్ దట్స్ ద పవర్ ఆఫ్ వంగ. చాలా డీటెయిల్స్ మనల్ని ఇమాజిన్ చేసుకోమని మనకే వదిలేశారు. అండ్ ఈ టీజర్ యొక్క డిజైన్ స్టైల్ మీరు అబ్జర్వ్ చేస్తే మీకు ఎలాంటి కలర్స్ కూడా కనిపించవు, ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ మాత్రమే యూజ్ చేశారు. వంగ ప్రీవియస్ అనౌన్స్మెంట్స్ చూసుకున్న యానిమల్ కి బ్లూ అండ్ గోల్డ్ అండ్ అర్జున్ రెడ్డికి బ్లాక్ అండ్ రెడ్ లాంటి 2 కలర్ ఫార్మేటే యూజ్ చేస్తాడు. అండ్ ఐ లవ్ దిస్ ఆడియో టీజర్ స్టైల్. పైన చెప్పినట్టుగా మన ఇమాజినేషన్ కే అసలు మూవీ ఎలా ఉండబోతుంది అని వదిలేయడం మామూలు విషయం కాదు. అందరికీ తెలిసినట్టుగానే స్పిరిట్ అనేది ఒక సిన్సియర్ కాప్ స్టోరీ. అండ్ డ్యూ టు సమ్ రీజన్స్ తన జాబ్ ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఆ యూనిఫామ్ ని మళ్ళీ దక్కించుకోవడానికి ఆ కాప్ ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాని ఎలా ఫేస్ చేసి తన జాబ్ ని దక్కించుకున్నాడు అనేదే ఈ మూవీ సినాప్సిస్. ఇది మనం ఎప్పటి నుంచో వింటున్న లైనే. ఈ ఆడియో టీజర్ తో ఈ లైన్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ హీరో ఐపీఎస్ ఆఫీసర్ అండ్ ఆ బ్యాచ్ యొక్క టాపర్ అన్నమాట. వంగ మూవీస్ అన్నిట్లో హీరోకి ఒక టాపర్ సిండ్రోమ్ ఉంటుంది. అంటే అర్జున్ రెడ్డిలో అర్జున్ టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇన్ మెడికల్ కాలేజ్. అండ్ యానిమల్లో రణబీర్ ఒక హైలీ ఇంటెలిజెంట్ క్యారెక్టర్. అలాగే ఇక్కడ ప్రభాస్ కూడా టాపర్ ఆఫ్ ద బ్యాచ్ ఇన్ ఐపీఎస్. బట్ వంగ మూవీస్ అన్నిట్లో హీరోకి చాలా ఫ్లాస్ ఉంటాయి. అర్జున్ రెడ్డిలో యాంగర్ ఇష్యూస్, యానిమల్లో అబ్సెషన్ విత్ హిస్ డాడ్ అండ్ యాంగర్, ఇలా చాలా ఇష్యూస్ ఖచ్చితంగా అయితే ఉంటాయి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వంగ మూవీస్ లో హీరోస్ ఆర్ నాట్ పర్ఫెక్ట్. అసలు హీరోస్ కి ఉండాల్సిన లక్షణాలే ఉండవు. ఇక్కడ కూడా ఈ మూవీలో హీరోకి ఫ్లా ఏంటంటే ఈవెన్ దో హీస్ సిన్సియర్ అండ్ ఆనెస్ట్, హీరోకి వైలెంట్ నేచర్ ఉండొచ్చు. అండ్ ఈ ఆడియోలో చెప్పినట్టు కాండక్ట్ ఇష్యూస్ వల్ల ఆల్రెడీ సస్పెండ్ కూడా అయ్యాడు. తనకి రైట్ అనిపిస్తే ఎంత దూరం అయినా వెళ్ళి ఎంత వైలెంట్ గా అయినా మారతాడు అని అర్థం. పోలీస్ డిపార్ట్మెంట్ లో కాండక్ట్ ఇష్యూస్ అంటే ఏముంటాయి? ఆనెస్ట్ గా ఉండకపోవడం లేదా వైలెంట్ బిహేవియర్. సో హీరో ఎలాగో ఆనెస్ట్ అండ్ సిన్సియర్ ఆఫీసర్ అని మనకి ముందే తెలుసు కాబట్టి ఈ వైలెంట్ బిహేవియర్ వల్లే ఈ ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటాడు అని. అండ్ ఆ రీజన్ వల్లే కోర్ట్ ఆర్డర్ మీద జైల్లో రిమాండ్ కి తీసుకొస్తారు. రిమాండ్ అంటే కోర్ట్ యాక్చువల్ గా ఖైదీకి శిక్ష వేసే ముందు ఉండే పీరియడ్. ఈ పీరియడ్ నే రిమాండ్ అంటారు. ఇది 15 రోజుల నుంచి 90 రోజుల దాకా ఉండొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ టెంపరరీ డిటెన్షన్ అన్నమాట. అయితే రిమాండ్ అంటే అతను ఇంకా తప్పు చేసినట్టు ప్రూవ్ అవడం కాదు. సో ఇక్కడ హీరోని ఏదో కేసులో రిమాండ్ లో ఉంచడానికి జైలుకి తీసుకొస్తారు. అండ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ సూపరింటెండెంట్ అన్నమాట, అంటే జైలర్ అనుకోవచ్చు. ప్రభాస్ ని తీసుకొచ్చిన ఆఫీసర్ ప్రకాష్ రాజ్ దగ్గరికి ప్రభాస్ ని అప్పచెప్పడానికి వస్తాడు. అండ్ ఇక్కడ ప్రకాష్ రాజ్ కూడా రిమాండ్ లో ఉన్న నేను ఖైదీగానే ట్రీట్ చేస్తాను అంటాడు. అండ్ ఫైనల్ గా ప్రభాస్ గారి డైలాగ్ వస్తుంది, నాకు చిన్నప్పటి నుంచి వన్ బ్యాడ్ హ్యాబిట్ ఉంది అని. అండ్ ఇక్కడతో టీజర్ అయితే ఎండ్ అయింది. ఆ బ్యాడ్ హ్యాబిట్ ఏంటి అనేది ఇక్కడ చెప్పలేదు. నాకు తెలిసి ఇదే ఆ బ్యాడ్ హ్యాబిట్. ఏంటంటే తనకి కరెక్ట్ అనిపిస్తే ఎంత దూరమైనా వెళ్ళడం, ఎవరినైనా ఎదిరించడం, ఎంత వైలెంట్ గా అయినా మారడం. ఇది టీజర్ లో ఉన్న ఎసెన్స్. సింపుల్ గా ఎలాంటి హడావిడి లేకుండా మూవీలో ప్రభాస్ గారి క్యారెక్టర్ గురించి అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన వంగ. ఈ టీజర్ లో ఫ్యూ క్యాస్ట్ మెంబర్స్ ని కూడా కన్ఫర్మ్ చేశారు. వాడే తృప్తి దిమ్రి యాజ్ హీరోయిన్ అండ్ కాంచనా గారు. ఈమె అర్జున్ రెడ్డిలో కూడా వాడి నానంగా యాక్ట్ చేశారు. అండ్ వివేక్ ఒబెరాయ్ అండ్ ప్రకాష్ రాజ్. అయితే వీళ్ళిద్దరి కాస్టింగ్ అయితే నాకు ఒక రకంగా సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే వంగ స్టైల్ ఏంటంటే ఒక సాచురేటెడ్ యాక్టర్ని తీసుకొని తనని ఒక బెస్ట్ వేలో ప్రెజెంట్ చేయడం. సో నేనైతే ప్రకాష్ రాజ్ గారిని ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు తెలిసి ఒక రకమైన సపోర్టింగ్ క్యారెక్టర్ అయి ఉండొచ్చు అనుకుంటున్నాను. అలాగే వివేక్ ఒబెరాయ్ విషయానికి వస్తే ఎగ్జాక్ట్ గా బాబీ డియోల్ యానిమల్ ముందు ఏ స్టేజ్ లో ఉన్నాడో అదే స్టేజ్ లో ఉన్నాడు వివేక్ ఒబెరాయ్. సో అతన్ని కూడా ఎలా చూపిస్తారు అనేది నేను ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ డాన్లీ విషయానికి వస్తే కన్ఫర్మేషన్ అయితే రాలేదు, బట్ హీస్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్డ్ ఫర్ ద మూవీ. మీరు గమనిస్తే అఫీషియల్ హ్యాండిల్ లో మూవీ రిలీజ్ లాంగ్వేజెస్ లో కొరియన్ అండ్ చైనీస్ కూడా యాడ్ చేశారు. సో ఇది ఒక పాన్ ఏషియన్ మూవీగా రిలీజ్ అవబోతుంది అని కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఐఎమ్ 100% షూర్ వంగ అయితే యాక్టింగ్ ని పిండేస్తాడు ఈ కాస్టింగ్ మొత్తం నుంచి. అయితే చాలా మంది బాలీవుడ్ సైడ్ వాళ్ళు యానిమల్ టీజర్ తో కంపారిజన్స్ డ్రా చేస్తున్నారు ఈ టీజర్. వాళ్ళకి నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటంటే యానిమల్ ఈస్ ఎ టోటలీ డిఫరెంట్ ఫిల్మ్. యానిమల్ ఈస్ ఎసెన్షియలీ ఎ డ్రామా ఫిల్మ్. ఒక ఫాదర్ అండ్ సన్ కి మధ్యలో ఎమోషన్స్ మీద బేస్ అయి ఉండే మూవీ. బట్ స్పిరిట్ ఈస్ అ కాప్ స్టోరీ. ఎంత డిఫరెంట్ ఉందో చూడండి బేసిక్ ప్లాట్ లైన్స్ లో కూడా. అయితే ఈ టీజర్ స్టైల్ చూసుకుంటే యానిమల్ టీజర్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆ టీజర్ లో కలర్ఫుల్ గా బ్లూ అండ్ గోల్డ్ కలర్స్ యూస్ చేశారు. అలాగే మ్యూజిక్ కూడా ఒక హై
టెంపో మ్యూజిక్ ఉంటుంది ఆ టీజర్ లో. బట్ ఇక్కడ కలర్స్ అన్ని బ్లాక్ అండ్ వైట్ లోనే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒక సీన్ మొత్తం ఒక ఆడియో క్లిప్ లా రిలీజ్ చేశారు. అండ్ మ్యూజిక్ కూడా చాలా సటిల్ గా ప్లాన్ చేశారు. సో కంపారిజన్స్ డ్రా చేయాల్సిన అవసరం అయితే లేదు. అయితే నాకు ఇంప్రెసివ్ గా అనిపించిన ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకా షూట్ కూడా స్టార్ట్ అవ్వని మూవీకి టీజర్ వదిలాడు అంటే అక్కడే అర్థమవుతుంది హౌ ఎక్సైటెడ్ వంగా ఈస్ టు వర్క్ విత్ ప్రభాస్ అని. మనం చూస్తూ ఉంటాం చాలా మూవీస్ వాళ్ళు అది రెడీ అవ్వలేదు ఇది రెడీ అవ్వలేదు అని కనీసం మామూలు అప్డేట్స్ కూడా ఇవ్వట్లేదు. కానీ వంగా అలా కాదు, చాలా సింపుల్ గా ఇండియాని షేక్ చేసే అప్డేట్ అయితే ఇచ్చాడు. ఇమాజిన్ ఆ వీడియో అంతా చేయడానికి కనీసం ఒక హాఫ్ డే కూడా పట్టి ఉండదు. బట్ హీ గేవ్ సంథింగ్. అది ఒక యాక్టర్ కి అండ్ ఒక మూవీ మేకర్ కి మధ్యలో ఉండాల్సిన బేసిక్ రెస్పెక్ట్. ఎవరైనా మేకర్స్ అది లేదు ఇది లేదు అని అప్డేట్స్ ఇవ్వకుండా కూర్చునే వాళ్ళు ఇది చూసి నేర్చుకోండి. ఫైనల్ గా స్పిరిట్ మూవీ అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చేసింది. అండ్ ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం షూటింగ్ అయితే నెక్స్ట్ ఇయర్ జనవరిలోనే స్టార్ట్ అవబోతుంది. అండ్ నాన్ స్టాప్ గా మూవీ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది, అందులో డౌటే లేదు. వంగా క్రాఫ్ట్ ని పక్కన పెడితే హీస్ అన్ ఎఫెక్టివ్ డైరెక్టర్. చాలా బాగా టైం అండ్ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుంటాడు. నాకు తెలిసి మనం 2027 ఫస్ట్ హాఫ్ కల్లా స్పిరిట్ ని థియేటర్స్ లో చూడబోతున్నాం, ఇందులో డౌటే లేదు. అండ్ థియేటర్స్ లో అయితే ఈ మూవీ బీభత్సం సృష్టిస్తుంది అనడంలో డౌటే లేదు. షూర్ షార్ట్ గా 1500 crores అయితే పక్కాగా వస్తాయి. అయితే టీజర్ లో ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అనగానే బాలీవుడ్ మొత్తం షేక్ అయిపోయింది. నేనైతే ఈ మూవీ కోసం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. అండ్ ఒక్కో అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. అండ్ అప్డేట్స్ రాగానే మీకు షేర్ చేస్తాను. మీరు కూడా స్పిరిట్ గురించి ఎక్సైటెడ్ గా ఉన్నారా? మీకు ఈ మూవీ మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి అని కింద కామెంట్ చేయండి. మీకు గనుక ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.